బాక్సాఫీస్ దగ్గర టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ మనశంకర వరప్రసాద్ గారు సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యి అద్భుతమైన కలెక్షన్లతో దుమ్ము దుమారం లేపుతూ దూసుకుపోతూ ఉంది. సినిమా ముందుగా ప్రీమియర్స్ కి గాను ఓవరాల్ గా ఎక్స్ట్రాడినరీ కలెక్షన్ సొంతం చేసుకుందని చెప్పవచ్చు. ఈ సినిమా జానర్ దృష్ట్యా మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర ఇలాంటి ఫ్యామిలీ ఓరియంటెడ్ సీనియర్ హీరో సినిమాలకు స్పెషల్ షోలు వేయడం అనేది రిస్క్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అయినా కానీ భారీ లెవెల్లో స్పెషల్ షోలను వేయగా మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర అన్ని చోట్ల ఎక్స్ట్రాడినరీ ట్రెండ్ ను చూపించింది ఈ సినిమా. స్పెషల్ ప్రీమియర్స్ కి ఇండియాలో ఓవరాల్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ లెక్క 9 కోట్లకు పైగానే ఉందని చెప్పవచ్చు. అందులో కర్ణాటకలో ఆల్మోస్ట్ సినిమా కోటి రేంజ్ లో కలెక్షన్ ను వసూలు చేయగా తెలుగు రాష్ట్రాలలో నుండి సినిమాకు మొత్తం మీద 7-7.5 కోట్ల రేంజ్ గ్రాస్ వసూలు సొంతమయ్యాయి. అందులో నైజాంలో నుండే సినిమాకు 2.5 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సొంతమవ్వగా సీడెడ్ లో 1,05,00,000కు పైగా గ్రాస్ కలెక్షన్స్ నమోదయ్యాయి. ఇక ఓవర్సీస్ ప్రీమియర్స్ తో $1 మిలియన్ ను దాటేసిన సినిమా ఓవరాల్ గా ప్రీమియర్స్ అలాగే ఇండియా అలాగే ఓవర్సీస్ ప్రీమియర్స్ తో కలుపుకొని బాక్సాఫీస్ దగ్గర ఫెంటాస్టిక్ రేంజ్ లో జోరును చూపెడుతూ దుమ్ము దులిపేస్తూ 24 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలను ప్రీమియర్స్ ద్వారా అందుకొని సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. టాలీవుడ్ లో సీనియర్ హీరోల సినిమాల పరంగా ఇది బిగ్గెస్ట్ రికార్డ్ కలెక్షన్స్ అని చెప్పాలి. రీసెంట్ గా వచ్చిన అఖండ మూవీ సెకండ్ పార్ట్ 15-16 కోట్ల రేంజ్ ప్రీమియర్స్ కలెక్షన్లను ఇండియా అలాగే ఓవర్సీస్ లో కలుపుకొని సొంతం చేసుకుంటే ఇప్పుడు దానికి భారీ మార్జిన్ తో కొత్త రికార్డును నమోదు చేశాడు మెగాస్టార్ చిరంజీవి. ఇక తొలి రోజు కలెక్షన్ల పరంగా కూడా అన్ని చోట్ల ఈ సినిమా మాస్ రచ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.